ఆసింత ధర్మం. ఆ గరికకి గణపతి ఆలయంలో ప్రదక్షిణకి ఆ ఆలయంలో మసలడం వల్ల వచ్చినటువంటి ఫలితం ఇది అని చెప్పగానే అప్పుడు మునీశ్వరులు చాలా సంతోషించారు. అప్పుడు ఆ దివ్య దూతలు ఒక అద్భుతమైన కథని చెప్తున్నారు. గణపతికి దూర్వాంకురములు ఎంత ప్రీతిపాత్రమో ఋషులకి ఆ దూతలు చెప్తున్నారు అంత రమ్యమైనటువంటి వృత్తాంతాన్ని. ఒకప్పుడు ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ కథలు కూడా తాత్వికంగా ఆలోచించగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏకాంతంగా అందులో రహస్యాలు చెప్పడానికి నేను సిద్ధమే. కానీ సమూహంలో అయితే కథాదృష్టి ఎక్కువ ఉంటుంది కనుక నేను తత్వదృష్టి చెప్పట్లేదు. కథల్లో ఒక రాక్షసుల పాత్రలు ఈ పాత్రలు పెడతారు, కానీ సంకేతార్థాలు చూస్తే చాలా విశేషాలు ఉంటాయి. సంకేతార్థాల తర్వాత ముందు కథార్థం చూసుకుందాం. అనలాసురుడు అని ఒక రాక్షసుడు, వాడి పేరు చూడండి ఎంత బాగుందో, అనలాసురుడు. పురాణాల్లో ఒక్కొక్క రాక్షసుడికి ఒక్కొక్క టాలెంట్ ప్రజల్ని హింసించడంలో, ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంటు. ఈ అనలాసురుడు ఎలా పుట్టాడంటే యముడి వీర్యంతో పుట్టేటవాడు. ఎంత అందమైన మాట చూడండి ఇక్కడ. అంటే యముడు అంటే కాలస్వరూపుడు, వాడి నుంచి పుట్టినటువంటి ఒక తీవ్రమైన శక్తి ఈ అనలాసురుడు. ఇతడికి భయంకరమైన శక్తులు ఉన్నాయి సహజంగా. యమశక్తి వాళ్ళ లోపల లీనమై ఉంది కనుక దేన్నైనా తగలబెట్టగలిగి నాశనం చేయగలిగే శక్తి కలిగిన ఒకానొక రాక్షసుడు వాడు. ఈ అనలాసురుడు సంకల్పించుకుంటే వాడి నుంచి అగ్నిజ్వాలను సృష్టిస్తాడు. సృష్టించి ప్రతి వాళ్ళని కూడా ధ్వంసం చేయగలడు. ఆయుధాలు అక్కర్లేదు, అస్త్రాలు అక్కర్లేదు, పెద్ద పెద్ద యుద్ధాలు అక్కర్లేదు. రకరకాల అగ్ని జ్వాలల్ని సృష్టించే దేన్నైనా మార్చి మసి చేయగలడు. అలాంటి వాడు సర్వ దేవలోకాల్ని ఆక్రమించుకున్నాడు. దేవతలకు కూడా భయకంపితం చేశాడు. దానితో దేవత నిలవలేకపోయారు. ముల్లోకాలిని అల్లకల్లోలు పరుస్తున్నాడు. ఏ రాక్షసుడైనా వాడి శక్తుల్ని ప్రజల్ని బాధించడానికి వినియోగిస్తాడు, లేదా ఉన్న శక్తుల్ని లోకాల్ని పీడించడానికి వినియోగించేవాడిని రాక్షసుడు అంటారు. మీరు ఎలా అన్నా సరే. అలా ఈ అనలాసురుడు తీవ్రంగా విజృంభిస్తూ ఉంటే అందరూ వెళ్ళి పరమాత్మని ప్రార్థన చేశారట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నేను కూడా కష్టాలు వస్తే ఏ గణపతిని స్తుతిస్తానో అతడిని మీరు ఆరాధించండి, అతడు ఈయన పని పట్టగలడు అని చెప్పాడు. వెంటనే వాళ్ళందరూ గణపతిని ఆరాధించారు. కైలాసానికి వెళ్ళి గణపతి ఒక మాట అన్నాడు, మీరందరూ ఇప్పుడు దుఃఖితులు వచ్చారు, వాడు మీ సింహాసనాల మీద ఆడు కూర్చున్నాడు, వాడిని ఎలాగోలాగా ప్రేరేపించి నా దగ్గరికి తీసుకురండి అన్నట్టు. వెంటనే వీళ్ళు వెళ్ళి యుద్ధానికి భేరీలు ఊదారు. వెంటనే అనలాసురుడు కదిలి రాగానే వీళ్ళు పారిపోయి గణపతి వద్దకు వచ్చారు. ఆ పారిపోతున్న వాళ్ళు గణపతికి దండం పెట్టి పారిపోయారు మళ్ళీ వెనక్కి. ఈ అనలాసురుడు పారిపోతున్న దేవగణాలను చూసి ఒక్కసారి మురిసిపోయాడు. కానీ పారిపోకుండా నిలబడ్డాడు గణపతి మాత్రమే. పైగా ఆ రూపం బాలగణపతి రూపం. మన మొట్టమొదటి గణపతి అండి, 15 గణపతుల్లో చిన్నవాడి కనబడ్డట. ఆ చిన్నవాడి అయినటువంటి రూపంలో నిలబడ్డాడు. పైగా రాక్షసుడికి కూడా ముద్దొచ్చాడు, అంత బాగున్నాడు ఆయన. ఆ ఎర్రని రంగుతో ఉంటూ ఆ తొండంతో చక్కటి మూడవ నేత్రంతో నెలవంకతో చిన్న పిల్లవాడి నిలబడ్డాట ఎదురుగా చెయ్యలా పెట్టి. వెంటనే అనలాసురుడు అంటున్నాడు, ఇక్కడ మహామహా జగజ్జట్టిల్ అంటే రాజులే దేవతలే పారిపోయారే, నువ్వు ఇంతున్నావు, నువ్వెందుకు పాపం మధ్యలో నిలబడ్డావు, వెళ్ళిపోయాను, నువ్వు భయపడి ఇలా మాట్లాడుతున్నావు అన్నట్టు. వెంటనే నేనంటే భయపడి నువ్వు నన్ను బతిమలాడుతున్నావు, నీకు నిజంగా ప్రతాపం ఉంటే నా వైపు చూపించు అన్నట్ట. వెంటనే అనలాసురుడు నిన్ను బాధ పెట్టాడు ఎంతసేపు అయ్యా అన్నట్ట తన నుంచి ఒక జ్వాలని పంపించాడు. కానీ గణపతి చెక్కు చెదరలేదు. ఇంకా లాభం లేదని అనలాసురుడు ముల్లోకాల్ని మండించాడు. అంతగా తన స్వరూపాన్ని పెంచి గణపతిని భయపెట్టాడు ఒక్కసారి. గణపతి వెంటనే అంతంత ఉన్నవాడు ఇంతై పెరిగి మొత్తం వాడిని ఉండ చుట్టి నోట్లో వేసుకున్నట్టాడు. అనలాసురుడు ఉండ చుట్టి నోట్లో వేసుకుని చూశాడు. వెంటనే దేవతలందరూ వచ్చి జై గణేశ అని స్తుతిస్తూ ఉంటే వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుండి ఒక చిన్న నాటకం ఆడేట గణపతి. మీకేం పోయి, మీరు పారిపోయారు, నేను వాడిని మింగేశాను ఉండ చుట్టి, ఇప్పుడు నా ఒళ్ళంతా వేడివేడిగా ఉంది, మంటలు ఎక్కిపోయే, ఇప్పుడు నన్ను చల్లబరచడానికి మీరు ఏదైనా చేయండి అన్నట్టు. చూడండి విశేషమైన అంశం ఇక్కడ, నన్ను చల్లబరచడానికి ఏదైనా చేయండి అన్నాడు ఇక్కడ. వెంటనే గణపతి మన కోసం నిప్పు ముద్ద మింగాడు. వాడు మామూలు నిప్పు ముద్ద కాదు, ముల్లోకాల్ని తగలబెట్టగలిగేటువంటి నిప్పు ముద్దను మింగేశాడు. కనుక మనం ఇప్పుడు ఈయన చల్లబరచాలి అని నిశ్చయించుకున్న వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారట. ముందు వరుణుడు బయలుదేరి గణపతి మీద తెగ వర్షం కురిపించాట చల్లబరచడం కోసం. లాభం లేదు, నేను చల్లబడలేదు అన్నట్టు వరుణుడు. వెంటనే అక్కడ ఇలాగైతే ఎలా అయ్యాని బ్రహ్మగారు వచ్చి కమండలంలో నీళ్లు చల్లి ఒక్కసారి అభిమంత్రణ చేసి వేశాట చల్లదనం కోసం. లాభం లేదు. ఇలా ఒక్కొక్క దేవతలు వాడి ప్రయత్నం అంతా చేస్తున్నారు. పైగా మంచు కొండ కూతురు పార్వతీదేవి వచ్చి ఆవిడ శైత్యోపచారాలు చేసిందట. చందనం రాసి విరాసి హిమవంతుడు ప్రయత్నించాడు, వల్ల కాలేదు. ఆఖరికి ఆదిశేషువు తన ఆదిశేష జాతికి చెందినటువంటి ఒక సర్పాన్ని తీసుకొచ్చి ఇచ్చాట. ఎందుకంటే పాములు చల్లగా ఉంటాయట, నాకు తెలియలేదండి, ముట్టుకోలేదు, చల్లగా ఉంటాయని అంటారు. అందుకు పాముని ఇచ్చాట. ఆ పాము ఆయన పొట్టం చుట్టుకుందండి. నాగయజ్ఞోపవీతినే నమః. ఒక్కొక్కరు పేర్లు చెప్తూ ఇస్తున్నారు, ఒక్కొక్కరు చూడండి ఇక్కడ. అలాగా
తర్వాత లక్ష్మీదేవి వచ్చి చల్లని కమలాల మాల ఇచ్చింది, తగిలితే చల్లగా ఉంటుందని. అలా ఒక్కొక్కరు వచ్చి ఉపచారాలు, మొత్తానికి అగ్ని లోపల ఉందని చెప్పడంతో దేవతలందరూ ఉపచారాలు పొందుతున్నాడు. బాగుంది. శివుడు వచ్చి ఏం చేశాడంటే చల్లగా ఉంటాడని తన చంద్రకళల్లోంచి ఒక కళ తీసి ఆ నెత్తి మీద పెట్టాట. పాలచంద్రాయ నమః నమస్కరించాడు దేవతలందరూ. ఇక్కడ మొత్తానికి అన్ని చక్కగా అలంకరించి కూర్చున్నాడు. ఎలా ఉందని అడిగారు. ఏమీ చల్లబడలేదు, ఇంకా వేడి పెరిగిపోయింది అన్నట్టు. దేవతలందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఈయన మాత్రం నా వేడి తగ్గలేదన్నాడు.